ఆగ్రహంతో తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత రాజీనామాల ఇష్యూ కొత్త టర్న్ తీసుకుంటోంది. దీంతో మరోసారి ఉప ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే లోకల్ ఎన్నికల హడావిడి జోరుగా సాగుతుంది. ఇది ఇలా ఉండగానే అతి త్వరలోనే మరో ఉప ఎన్నికకు సిగ్నల్స్ అందుతున్నాయి. ఒకటా రెండా లేక 10 సీట్లకా అన్నది ఇప్పట్లో తేలకున్నా ఒక్కచోట మాత్రం గ్యారంటీ అన్నట్టు రీసౌండ్ వస్తోంది. వారిలో మొదటి వరుసలో ఉన్నది మాత్రం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అనర్హత పిటిషన్ పై విచారణ కోసం స్పీకర్ తాజాగా మరోసారి దానంకు నోటీస్ జారీ చేశారు. అలర్ట్ అయిన దానం ఢిల్లీ పెద్దలతో రాయబారం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. రిజైన్ కు రెడీ అయిన దానం హైకమాండ్ ముందు కొన్ని కండిషన్లు పెట్టినట్లు టాక్. ఇక ఉప ఎన్నిక తర్వాత కీలక పోస్టుపై కన్నేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కేటీఆర్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ చేస్తున్నారు. ఇక ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణను పూర్తి చేశారు. ఇక పెండింగ్ లో ఉన్న దానం, కడియం అనర్హత పిటిషన్లపై విచారణకు రావాలంటూ వారికి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు అందుకున్న రోజే దానం కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫిరాయింపు పిటిషన్లపై విచారణ దాకా వెళ్లకుండా రాజీనామా చేయడమే మేలన్న భావనలో ఉన్న దానం హైకమాండ్ అనుమతి కోసమే ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో పిటిషన్లపై ఈ నెల 23 కల్లా వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ నోటీసులో పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన దానం లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ మారినట్లుగా స్పష్టమైన ఆధారం ఉన్నట్లయింది. తనపై విచారణ కొనసాగితే అనర్హత వేటుపడే అవకాశం ఉంది. అలా జరిగితే 6 ఏళ్ల వరకు పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందన్న భయం కూడా పట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకనే అంతవరకు వెళ్లకుండా పదవికి రాజీనామా చేయాలని దానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో ఢిల్లీకి వెళ్లిన దానం మళ్లీ ఎమ్మెల్యే టికెట్ తనకే ఇవ్వాలని, గెలిస్తే మంత్రి పదవి కావాలని, ఒకవేళ ఓడిపోయినట్టయితే ఏప్రిల్లో ఖాళీ కానున్న రాజ్యసభ సీట్ను తనకు కేటాయించడం లేదా ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతున్నట్లు సమాచారం. ఇక దీనిపైన స్పష్టమైన హామీ రాగానే దానం రాజీనామా ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ అధిష్టానం సమయం తీసుకుంటే దానం స్పీకర్ ను కలిసి వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కోరే అవకాశం ఉంది. మరోవైపు కడియం శ్రీహరి విషయంలోనూ కాంగ్రెస్ నేతలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన కడియం శ్రీహరి లోక్సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన తన కూతురు కావ్యకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సమయంలోనే అనర్హత పిటిషన్ పై వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కావాలని కడియం శ్రీహరి స్పీకర్ ప్రసాద్ కుమార్ ను కోరారు. కడియంతో రాజీనామా కంటే కొంతకాలం వేచి చూడటం మంచిదనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. దానం రాజీనామా చేయడం ఖాయం కావడంతో గ్రేటర్ పరిధిలో మరో ఉప ఎన్నిక కనిపిస్తోంది. దీంతో త్వరలోనే దానం నాగేందర్ రాజీనామా చేస్తారా? దానం రాజీనామాకు హైకమాండ్ సిగ్నల్ ఇచ్చిందా? ఆ ఎమ్మెల్యేలకు అనర్హత వేటు భయం పట్టుకుందా? అనర్హత వేటు పడితే 6 ఏళ్లు పోటీకి దూరం ఉండాల్సిందేనా? వేటును తప్పించుకునేందుకే రిజైన్ అస్త్రం బయటకు తీస్తున్నారా? ఖైరతాబాద్ టికెట్ మళ్లీ దానం నాగేందర్కే ఇస్తారా? దానం అధిష్టానానికి పెట్టిన మెలికే ఏంటి? గెలిస్తే మంత్రి పదవి కోరుతున్నారా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. సోనీ, గుడ్ మార్నింగ్. సో ఖైరతాబాద్ దానం నాగేందర్, కడియం శ్రీహరి, స్టేషన్ ఘన్పూర్, ఈ 2 నియోజకవర్గాలు చాలా కీలకంగా మారినాయి. సో వీళ్ళు పార్టీ మారినట్టు పూర్తి ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. సో ఇక రాజీనామా చేయబోతున్నారా లేదంటే స్పీకర్ వేటు వేస్తారా? స్పీకర్ వేటు వేస్తే ఇంకొక టర్మ్ ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు.
6 ఏళ్ల పాటు ఎన్నికలకు వీళ్ళు దూరం ఉండాల్సిందే, బహిష్కరిస్తారు ఎన్నికల కమిషన్. సో ఇట్లాంటి నేపథ్యంలో పూర్తి ఆధారాలున్న ఇప్పటికీ 8 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విచారణ స్పీకర్ ఆధ్వర్యంలో జరిగింది. దానికి సంబంధించినటువంటి తీర్పు పెండింగ్ లో ఉంది. ఇంకా 2 మాత్రం విచారణ హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో కడియం శ్రీహరి, దానవ్ నాగేందర్. సో వీళ్ళు కడియం శ్రీహరి విషయానికి వస్తే తన కూతురు తరపున కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు. నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. అట్ సేమ్ టైం దానా నాగేందర్ విషయానికి వస్తే ఇంకొక అడుగు ఎక్కువనే వేసి ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద లోక్సభ ఎన్నికలకు ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో ఇద్దరి పైన వేటు పడక తప్పదు. ఇక తెలంగాణలో ఇంకొక బై ఎలక్షన్ రాబోతోంది. అటు ఖైరతాబాద్ నియోజకవర్గానికి, ఇటు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి అన్నట్టు బలంగా ఈ చర్చ జోరుగా నడుస్తోంది. సో ఇప్పటికే గతంలో లోక్సభ ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పర్యటనలో, వరంగల్ పర్యటనలో అక్కడ ఉప ఎన్నిక వస్తారని చెప్పేసి ముందే చెప్పారు. సో అదే విధంగా ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దాంట్లో భాగంగా స్పీకర్ కు వారం రోజుల గడువు ఇచ్చారు. 4 వారాల తర్వాత మళ్ళీ విచారణ ఉండబోతుంది. సో ఇక వడివడిగా అడుగులు పడుతూ ఉన్నాయి. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతారు ఏంటి అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా నేపథ్యంలో చాలా పొలిటికల్ ఈక్వేషన్స్ మారబోతున్నాయి. సో దానవ్ నాగేందర్ గెలుపు ధీమాతో ఉన్నారా? ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కడియం శ్రీహరి కూడా గెలుస్తా ఉన్నటువంటి ధీమాలో ఉన్నారా? లేదంటే గన్పూర్ నియోజకవర్గంలో కేసీఆర్ ఏమన్నా కొత్త స్ట్రాటజీ ప్లే చేసేటువంటి అవకాశం ఉందా? అక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరా పోటీ చేశారు. కేవలం 5-6 వేల ఓట్ల తేడాతోటి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతానికి అక్కడ పెద్దగా రాజకీయంగా యాక్టివ్ గా లేరు సింగపూర్ ఇందిరా. సో కడియం శ్రీహరి ఉన్నారు, సింగపూర్ ఇందిరా అక్కడ లేరు. సో రాజయ్య ఇప్పటికే టికెట్ నాకే అన్నటువంటి ధోరణిలో రాజయ్య కూడా ఉన్నారు. సో కేసీఆర్ పొలిటికల్ ఈక్వేషన్స్ లో ఏమైనా చేంజెస్ జరగబోతున్నాయి? ఎవరిని పార్టీలోకి తీసుకురాబోతున్నారు చూడండి. రైట్, మా కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, సో రాజీనామాకు సిద్ధమవుతున్నారా? దానవ్ నాగేందర్ చాలా ఈక్వేషన్స్ కూడా మారబోతున్నాయి. వారం రోజుల్లో ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది. సో దానవ్ నాగేందర్ రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. హైకమాండ్ నుంచి కొన్ని లీక్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే స్పీకరే వేటు వేస్తే ఇక రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుంది కాబట్టి రాజీనామాకే ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి పరిస్థితి? మళ్ళీ గెలిచేటువంటి అవకాశం ఉందా? ఎట్లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ 2 నియోజకవర్గాల స్వామి? శ్రీకాంత్, వైపు రాష్ట్రంలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే ఒకవైపు 10 మంది ఎమ్మెల్యేలు, 8 మంది విచారణ పూర్తయింది. 8 మందిలో ఒకవైపు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు మాత్రమే సంబంధించి ఎలాంటి వాళ్ళు సంబంధించినటువంటి వివరణ ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తారని చెప్పేసి అంతా గమనించుకున్న దానం నాగేందర్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేశారు కాబట్టి దీంతో ఇప్పుడు దాని మీద ఖచ్చితంగా వేటు పడుతుందని చెప్పి అనుకుంటున్నారు. ఆ వేటును తప్పించుకోవడం కోసం తానే స్వయంగా రాజీనామాకు సిద్ధంగా తెలుస్తుంది. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతోనే మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మంత్రి పదవి కోసం పార్టీ నేతల వద్ద షరతులు పెట్టినట్టుగా కూడా కొన్ని చర్చ వినబడుతుంది. మరోవైపు నిన్న కడియం శ్రీహరి కూడా నిన్న స్పీకర్ ను కలిసి తనకు మరికొంత వివరణ ఇవ్వడానికి మరికొంత సమయం కావాలని చెప్పేసి కూడా కోరినట్టుగా కడియం శ్రీహరి బయటికి చెప్పారు. మొత్తానికి ఈ మొత్తం ఎపిసోడ్ లో ఈ 8 మందిలో ఎవరిపైన స్పీకర్ వేటు వేస్తారు. ఇప్పుడు దానం నాగేందర్ వేటు నుంచి తప్పించుకోవాలంటే తనకు తననే ఒకవైపు రిజైన్ చేసి ఎలక్షన్ వెళ్ళడం కోసం సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కనుక రిజైన్ చేస్తే వచ్చే 6 నెలల్లో వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ తర్వాతనే ఖైరతాబాద్ ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చర్చ కొనసాగుతుంది. మరోవైపు కడియం శ్రీహరి టెక్నికల్ కారణాలతోటి అతని విషయాన్ని తప్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నారని కూడా నిన్న కేటీఆర్ ఆరోపించారు. దీంతో ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరిపైన వేటు పడుతుంది, ఎవరు రాజీనామా చేస్తారనేది కూడా ఇప్పుడు స్పీకర్ చేతిలో ఉంది. స్పీకర్ కు ఒకవైపు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్పీకర్ ఒకవైపు ఇదే అంశానికి సంబంధించినటువంటి విషయంలో స్పీకర్ ఎవరిపైన చర్యలు తీసుకుంటారు, ఎవరిపైన చర్యలు తీసుకోరనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఒకవైపు సుప్రీంకోర్టు గడువు మేరకు 4 వారాల్లో ఏదో ఒక విషయం చెప్పాలని చెప్పేసి ఒకవైపు ఇదే అంశానికి సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు గడువును స్పీకర్ ఆనర్ చేస్తారు. ఒకవైపు సుప్రీంకోర్టు గట్టిగానే ఒకవైపు స్పీకర్ హెచ్చరించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడితే జైలుకు పంపిస్తామని పరోక్షంగా మీరు డిసెంబర్ 31 వేడుకలు, జనవరి 1 వేడుకలు మీరు ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నారా, బయట చేసుకోవాలంటారా అని చెప్పేసి ఏకంగా జైలుకు పంపుతామని ఒకవైపు గట్టిగానే ఒకవైపు మాట్లాడింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ పైన నిర్ణయం ఆధారపడి ఉంది. దీంతో ఇప్పుడు దానం నాగేందర్ విషయాలు ఒకవైపు చాలా మంది బయట చర్చ ఏం జరుగుతుందంటే వేటు పడితే 6 సంవత్సరాల వరకు పోటీ చేయడానికి వీలు కాదని చెప్పి చర్చ జరుగుతుందో అది తప్పు. అది టెక్నికల్ గా సాధ్యం కాదు. ఒకవైపు
గతంలో కూడా వైపు గతంలో పలువురు ఎమ్మెల్యేలపై ఇలాంటి జరిగినప్పుడు కూడా మళ్ళీ పోటీ చేశారు. కేవలం ఎలక్షన్ సంబంధించినటువంటి ఫ్రాడ్స్ పాల్పడ్డప్పుడు ఏదైనా కేసులో కన్విక్షన్ అయినప్పుడు మాత్రమే ఈ మరోసారి పోటీ చేయడానికి అవకాశం ఉండదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ పోటీ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా తెలుస్తుంది. మొత్తానికి ఇప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్ గా ఉన్నది. శ్రీకాంత్, బీఆర్ఎస్ అంటే స్టేషన్ గన్పూర్ పరిస్థితి ఏంటి స్వామి? స్టేషన్ గన్పూర్ లో ఎట్లాంటి ఈక్వేషన్స్ ఉండొచ్చు? మనం దానం నాగేందర్ కొంత ఈ మధ్య కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టు సే హైడ్రాకి వ్యతిరేకంగా తన ప్రజల కోసం మాట్లాడుతున్నారు. సో గ్రౌండ్ లో ఆయన గెలుపు ధీమా కొంత ఉంది అన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. స్వామి, అంటే శ్రీకాంత్పూర్ విషయంకి వస్తే కడియం శ్రీహరి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ విషయంలో ఆయన కూడా అందరూ ఊహిస్తున్నారు. ఇప్పుడు అనూహ్యంగా పరిస్థితులు మారిపోతున్నాయి. తాను పార్టీ మారాలని మిగతా ఎమ్మెల్యేలా కూడా ఆయన కూడా ఎలాంటి వాదన వినిపిస్తారో అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు తనకు మరింత వివరణకు మరింత సమయం కావాలని చెప్పేసి ఆయన కోరుతున్నారంటేనే ఎంత సమయం తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సి ఉంది. నిన్న స్పీకర్ ను ఒకవైపు నిన్న మినిస్ట్రీ క్వార్టర్స్ లో ఉన్నటువంటి స్పీకర్ నివాసానికి వెళ్లి ఆయన కలిసి తనకు మరికొంత సమయం కావాలని చెప్పేసి ఆయన మాట్లాడారంటేనే ఆయన విషయంలో ప్రభుత్వం ఆయనను తప్పించే పని చేస్తుందని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఈ 10 మంది ఎమ్మెల్యేలో నిన్న కృష్ణమోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ తాను ఇప్పటికీ పార్టీ మారలేదు, తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా కేవలం మేము దేవుని కండువాలు కప్పుకున్నాం, కేవలం అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని చెప్పి చాలా మంది వారి వాదన వినిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టీ మారారు, పార్టీ లైన్ దాటారు, వీరు మా పార్టీ సమావేశాలు రావట్లేదు, మా ఎల్పీ మీటింగ్ లకు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళంతా కూడా బలంగా వారి వాదనలు వాళ్ళు వినిపించారు. మొత్తానికైతే సుప్రీంకోర్టుకు ఇద్దరు బలమైనటువంటి నాయకులే, అటు కడియం శ్రీహరి గాని ఇటు దానం నాగేందర్ గాని ఇద్దరు గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళే. గతంలో ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి చరిష్మా కడియం కుంది, మంత్రిగా చేసినటువంటి చరిష్మా దానం నాగేందర్ కుంది. సో అంటే ఒక గ్రౌండ్ వర్క్ ఏమైనా జరుగుతుందా? రేవంత్ రెడ్డి ముందే కొన్ని సర్వేలు ఏమైనా చేయించుకున్నారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి స్ట్రాటజీస్ లాగా సో ఇటు స్టేషన్ గన్పూర్ గానీ అటు ఖైరతాబాద్ గానీ గెలుపు ధీమా ఉందా? ఉండే రాజీనామా దిశగా అడుగులు వేయిస్తున్నారు అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? అంటే ఒకవైపు దానం నాగేందర్ కు బలమైన నాయకుడు, అతనికి ఇప్పటికే గతంలో మంత్రిగా కూడా పనిచేశాడు. ఇప్పటికే వరుసగా 2 సార్లు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు. ఇప్పుడు మళ్ళీ ఆయన పార్టీ ఫిరాయించడంతో కూడా ఆయన మీద వేటు పడితే కనుక మళ్ళీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని తన గెలుపు కోసం ముందే అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. తను మళ్ళీ ఈసారి గెలిస్తే కనుక తనకు మంత్రి పదవి ఇవ్వాలనేది కూడా పార్టీ పెద్దలంతా తెలుసు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ప్రధానంగా బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి దానం వెళ్ళిపోయిన తర్వాత గతంలో దాసో శ్రవణ్ ఉండేవారు, దాసో శ్రవణ్ కూడా ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఇప్పుడు బలమైన బీఆర్ఎస్ అభ్యర్థి కోసం పార్టీ కూడా వెతుకుతుంది. మరోవైపు బీజేపీ పార్టీ కూడా ఇక్కడ బలంగానే ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ మరింత ట్రాంగిల్ ఫైట్ జరిగే అవకాశం కనబడుతుంది. దానం నాగేంద్ర కనుక తనకు తాను వేటు నుంచి తప్పించుకోవడం కోసం, తనను తాను సేవ్ చేసుకోవడం కోసం రాజీనామా చేసి తాను ఎలక్షన్ కి వెళ్తారని చెప్పేసి అంతా అనుకుంటున్నారు. కొంత వేటు వేస్తే కనుక అది కొంత ఆయనకు పరువుకు ఇబ్బంది కలుగుతుందనేది కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి మరో ఉప ఎన్నిక తెలంగాణలో రాబోతోంది అన్నటువంటి సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. సో తొందరలోనే అటు దానం నాగేందర్ రెడ్డి, కడియం శ్రీహరి ఇద్దరు కూడా రాజీనామా చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్టుగా కొన్ని లీక్స్ అయితే అందుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే కనుక ఈ 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక రాబోతోంది. ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ పార్టీ సగం గెలిచినట్టే దీన్ని భావిస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ దీనిపైన న్యాయ పోరాటం చేసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన వేటు వేయాలని. సో ముందుగా ఇద్దరు పైన వేటు చేయటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్పీకర్ కు హైకోర్టు కొంత చురకలు కూడా అంటించింది. ఇంకెంత సమయం తీసుకుంటారు, వారం రోజుల్లోపు ఏదో నిర్ణయం తీసుకోవాలి, లేదంటే 4 వారాల తర్వాత దీనిపైన విచారణ ఉంటుంది, అప్పుడు కోర్టు డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. గతంలో మొన్న జరిగింది పశ్చిమ బెంగాల్లో ఎట్లాంటి సీన్ రిపీట్ అయిందో, సో అట్లాంటి సీన్ రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ 2 నియోజకవర్గాల విషయంలో. రైట్, రాహుల్ గారు అట్లాగే బండ రామ్మోహన్ రావు గారు ఇద్దరు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రాహుల్ గారు, ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నారా? సో ఈ ఉప ఎన్నిక క్రియేట్ కావడమే టిఆర్ఎస్ పార్టీ సగం గెలుపుగా భావిస్తోంది, ఒక సగం విజయం సాధించినట్టుగా కనిపిస్తుంది. రామ్మోహన్ రావు గారు, శ్రీకాంత్, నేమంటున్నా అంటే కుటుంబం అంటే పండుగ అంటున్నాం మనం. అసలు ఈ సంవత్సరం నుంచి మాట్లాడుతున్నాం. నేను చెప్పాను కదా, పంచాయతీ ఎన్నికలు రావు అంటే మనం మాట్లాడుతున్నాం. ఇక రేపు వచ్చే ఎల్లుండి వచ్చి మనం మాట్లాడుకున్నాం, అయింది, చూసాం కదా. డిసెంబర్ ఆఖరణ జరుగుతుంది, లేకపోతే జనవరికి వద్దు అంటున్నా నేను. రేపు కోర్టు మళ్ళీ ఇంకా ఉన్నది ముందు ముసలి పండుగ, పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా జరగదా దాని మీద, దాని వేరే దీనికి వేస్తాను. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించకుండా ఈ గుడుగుడు కూర్చొని ఇంట్లో తిరగడం వల్ల వస్తున్న సమస్య శ్రీకాంత్. మీరు బయట ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి మన అందరం కూడా. ఇప్పుడు ఏముంది, డిసెంబర్ 15 లోపల వీళ్ళు ఏదైనా సమాధానం చెప్పాలి.
స్పీకర్ మీద కత్తి ఎప్పుడు ఉన్నది డిసెంబర్ 15 దాకా ఉన్నది అంతేగా మొన్న 15 నాడు ఇచ్చారు సుప్రీంకోర్టు 1 month 4 weeks అన్నారు 1 week అయిపోయింది ఇప్పుడు ఏ కాలం కాస్త గడిచిపోయింది ఇక 3 వారాలే ఉన్నది ఈ 3 వారాల్లో స్పీకర్ ఏం చేయాలి అయితే అనాహతం ఏంటనే వేయాలి లేకపోతే వేకరణ ఉండాలి వీళ్ళిద్దరి విషయంలో మనం బ్లాక్ అండ్ వైట్ అర్థమైంది కదా శ్రీకాంత్ మనకు ఈ ఇద్దరి విషయంలో క్లారిటీ పడుతుంది పడితే ఏమైతే 6 ఏళ్ళు అనర్హత కనుక వీళ్ళిద్దరు రాజీనామా చేయక తప్పదు ఎప్పటిదాకా అవుతారు చెప్తాను నేను డిసెంబర్ 13, 14 దాకా అవుతారు అంటే సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ విచారణకు వచ్చే రోజు కంటే 2 రోజుల ముందు 3 రోజుల ముందు చేసి రాజీనామా మామ అనిపించుకుంటారు రాజీనామా అనిపించుకోవాలి రాజీనామా ఎవరు ఆమోదించాలి మనకు స్పీకర్ ఆమోదించాలి కదా అటువంటి అప్పుడు స్పీకర్ ఆమోదించి వెంటనే స్పీకర్ చేతుల ఉంది ఆమోదిస్తారు అయిపోతుంది కనుక అప్పటిదాకా అవుతారంటే డిసెంబర్ 13, 14 రాజీనామా చేస్తారు అప్పటి నుంచి 6 నెలల టైం ఉందంటున్నాను నేను అప్పటి నుంచి 6 నెలలు ఎందుకు 6 నెలలు అని చెప్తాను మన బీహార్ ఎన్నికలతో సహా కలిపి మన జూబ్లీ హిల్స్ ఎన్నికలతో అన్ని ఉప ఎన్నికలు మొత్తం కంప్లీట్ పోయింది నిన్న ఇవాళ ఎవరైనా చేస్తే తప్ప ఇప్పుడు కొత్తగా ఉప ఎన్నికలు వచ్చే సమస్యలు ఎప్పుడు వస్తాయి అంటే రేపు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ 4 రాష్ట్రాల ఎన్నికలతో వచ్చేది ఉన్నది ఏది రేపు ఉప ఎన్నికలు ఏమైనా 6 నెలలు ఆపుతారు అది 5 నెలలు ఆపుతారు ఆ లాస్ట్ లో ఏప్రిల్, మే, జూన్ లో జరిగే అవకాశం ఉంది డిసెంబర్ నుంచి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే దాకా టైం ఉంటుంది మనకు అంటే ఏంది ఈ 6 నెలలు ఎప్పుడైనా జరపచ్చు కదా ఆ ఎన్నికలతోనే జరుపుతారు అంటున్నారు అంటే ఉప ఎన్నికలు అతి త్వరలో రావు వీళ్ళు రాజీనామా చేస్తారు న్యూయార్క్ ఎక్కడ ఉంటారని స్పీకర్ ని అడిగినారు సుప్రీంకోర్టు న్యూయార్క్ ఎక్కడ ఉంటారు నేను భవిష్యత్ వాడిని చెప్తున్నా వీళ్ళిద్దరు న్యూయార్క్ రాజీనామా చేస్తారు లేకపోతే అనర్హత వేడి పడతారు ఇక్కడ ఏదో మాజీ ఎమ్మెల్యేలు అయిపోతారు వీళ్ళిద్దరు సో అంటే అనర్హత పడితే మళ్ళీ 5-6 ఏళ్ల వరకు ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు ఎన్నికల్లో పరిస్థితి కాబట్టి ముందే రాజీనామా చేపిస్తారు అందుకే రాజీనామా చేస్తారు రాజీనామా చేయించిన మాజీలు అవుతారు కదా మిగతా వాళ్ళ సంగతి చెప్తాను మిగతా 8 మంది అర్హత వేసినా వేయకపోయినా 2 పరిణామాలు జరుగుతాయి వీళ్ళిద్దరు విషయమో ఉప ఎన్నికలు ఇప్పుడు రావు తొందరపడాల్సిన అవసరం లేదు అది ఏప్రిల్ తర్వాతనే వస్తాయి అంటే 5 నెలల టైం ఉంది ఇప్పటి నుంచి 5 నెలల తర్వాత రావడం ఎవడు రాకాసుడు ఎవడు ఇక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నామంటే దానం నాగేంద్ర గారి గతంలో చేతనుభవం ఉంది కదా 2004లో నేను అదే అందాం అనుకున్నా ఆసిఫ్ నగర్ నియోజకవర్గం కూడా ఇక్కడ మనం ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకోవాలి 1994 నుంచి 2004 వరకు ఆయన అదే పార్టీలో ఉన్నారు ఆ తర్వాత 2004లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మీద అభిమానంతో 2004లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రాజీనామా చేసి వస్తే అనూహ్యంగా అక్కడ ఎంఐఎం పార్టీ గెలిచింది సో సేమ్ సీన్ మళ్ళీ ఇక్కడ ఎంఐఎం గెలుస్తా అన్నటువంటి నమ్మకం లేకపోయినా కానీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విక్టరీగానే పోతుంది సో సేమ్ భంగపాటు మళ్ళీ దానం నాగేందర్ కి రిపీట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అందుకని ఆ సంఘం జ్ఞాపకం చేస్తున్నాను శ్రీకాంత్ నేను ఏమంటాను అప్పుడు ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గం 10 లక్షల మంది ఓటర్లు అప్పుడు పెద్ద నియోజకవర్గం అప్పుడు తక్కువ 7-8 లక్షల ఓటర్లు ఉంటుంది కానీ ఆ తర్వాత 10 లక్షలు దాకా పోయి 5 నియోజకవర్గాలు దానిలో 4 నియోజకవర్గాలు అదే చెప్తున్నాను 2004లో మన పార్టీ అధికారంలో రాదు పి జనార్దన్ రెడ్డి గారు 26 సీట్లతోనే పి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు అప్పటి సంగతి చూసుకుంటే లాభం లేదని చెప్పి అప్పుడు 26తో ప్రతిపక్ష నాయకుడు కూడా రాలే కాంగ్రెస్ ఓడిపోద్దని భయంతో టీడీపీలు చేరు టీడీపీలు గెలిచిండు తర్వాత రాజీనామా చేసి ఓడిపోయారు ప్రజలు ఓడగొట్టినా లేదా ఒకసారి మోసం చేస్తే ఇదేమంటున్నానంటే ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అంతే గెలిచి మరి ఇందులో చేరింది ఇప్పుడు ఒకవేళ నిజంగా 2 ఏళ్లలో నా ఖాయానా నాకు పియానా గిలాస్ పోడిది అని సామెతో పాడైంది దాంట్లో ఏంటంటే అవసాన శ్రీనివాస యాదవ్కి ఇచ్చినట్టు ఈయనకు మంత్రి పదవి ఇస్తారన్నా కొన్ని కులం చెట్టు సుఖం దక్కేది కదా అది లేదు కదా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా మారడానికి సిద్ధంగా బలి పశువు సిద్ధంగా ఉన్నది వీళ్ళిద్దరు కూడా ఆయనేమో బిడ్డ కోసం పోయిండు ఈయననేమో దీనికోసం పోయిండు బిడ్డ కోసం పోయిన ఇంకొక ఆయన ఉన్నాడు ఆయనకు మాత్రం పదవి వచ్చింది ఏది కేశవరావు గారు పార్టీ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా అన్ని మోస రాజకీయాలే ప్రతిదాలు మోస రాజకీయాలు ఎక్కడికి వచ్చి వరకు మొన్న బిడ్డకు పదవి దక్కించుకున్నాడు మేయర్ పదవి అలాగే ఆయన ఓ సలహాదారుగా పదవి దక్కించుకున్నాడు ఇది మొదటి నుంచి కాంగ్రెస్ లోనే పనిచేసిండు టీఆర్ఎస్ లో చేసిండు ఇప్పుడు బీఆర్ఎస్ లో చేసిండు ఇప్పుడు ఇక్కడ కూర్చోడు ఈయన చెప్తాను ఈ మిగతా 8 మంది ఎమ్మెల్యేలు అనర్హత పెట్టి పడ్డది అనుకోండి పడితే ఏమైందంటే హైకోర్టుకు పోతారు వీళ్ళ పడకపోతే ఎవరు పోతారు హైకోర్టుకు బీఆర్ఎస్ పోతుంది ఇది కొనసాగుతుంది రావణ కాష్టం ఇది ముందరపడేది కాదు ఇప్పటింతలా 8 మంది అనర్హత విధించగానే సుప్రీంకోర్టు కేసు క్లోజ్ చేస్తుంది వాళ్ళకి కావాల్సింది ఏంది ఏ నిర్ణయమైనా తొందరగా తీసుకోవడం చెప్పారు కదా స్పీకర్ నిర్ణయం తీసుకున్నాక ఇద్దరికేమో ఉప ఎన్నికలు రావు ఆ 8 మంది ఏమైతే ఉప ఎన్నిక 8 మంది అనర్హత వేటు విధించారు అనుకోండి వాళ్ళకి 6 ఏళ్ళు పడుతుంది కదా వాళ్ళని కూడా రాజీనామా చేయిస్తారు అంటారు వాళ్ళు అనర్హత వేటు వేరు చూడండి వీళ్ళతో కూడా వాళ్ళని కూడా రాజీనామా చేయిస్తారు ఎప్పుడు వస్తాయి ఎందుకంటే అనర్హత వేటు పడదు అనుకోండి పడకపోతే మిగతా వాళ్ళ మీద కంటే కూడా ఇద్దరి పైన ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి మిగతా వాళ్ళ విషయంలో కూడా సాటిస్ఫై అయినట్టు కనిపిస్తుంది కదా సాటిస్ఫై అయితే వాళ్ళ అనర్హత విధించలేదు అనుకోండి విధించకపోతే కోర్టుకు పోతారు కదా వీళ్ళు బీఆర్ఎస్ పోరా
అవును. హైకోర్టులో 6 నెలలు నడుస్తుంది, ఇంకో 6 నెలలు సుప్రీంకోర్టులో నడుస్తుంది. ఇప్పుడు అందరూ ఆగిపోయి ఒకవేళ అనర్హత వేటు వేయాల్సి వస్తే స్పీకరే ఒప్పందిస్తాడు. ఇది కూడా ఉదాహరణ చెప్తాను. గతంలో జరిగింది మన కేఆర్ సురేష్ రెడ్డి గారు, ఇవాళ బీఆర్ఎస్ లో ఉన్నారు. వీళ్ళంతా అంతా ఒకే గుడి అవును, రాజ్యసభ. పక్షులు. ఆయన గతంలో ఇవాళ రాజ్యసభకున్నాడు. ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ వాళ్ళని చేర్చుకున్నారు కదా, 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ఆ 10 మంది విచారణ జరిపి అనర్హత వేటు పడితే 6 ఏళ్ళు పనికి రాకుండా అయితే మీరు తొందరగా రాజీనామా చేయండి అని 6 నెలల అసెంబ్లీ ఉండగా రాజీనామా చేసింది. అప్పుడు ఏమైంది, ఎలక్షన్ రాలే. వితిన్ 1 year 10 నెలల్లో 11 నెలల్లో ఉంటే ఎలక్షన్ బెటర్, 6 నెలల లోపు ఉన్న బెటర్. కనుక అప్పటికే ఇప్పుడు జరిగే అవకాశం ఉంది. అయితే అనర్హత వేటు పట్టేట్టుంటే కేఆర్ సురేష్ రెడ్డి గారు ఆనాడు ఉప్పెట్లు అందించిండో వీళ్లకు స్పీకర్ గాని మనకు నిష్పక్షపాతంగా వ్యవస్థను ఏముండదు, అధిష్టానం ఏం చెప్తే అది వింటాడు. కనుక వారు ఏ స్పీకర్ అయిన గతంలో సురేష్ రెడ్డి చెప్పినా, శ్రీనివాస్ రెడ్డి చెప్పినా, పోచారం శ్రీనివాస్ రెడ్డి అది చేసిండు, ఈయన కూడా అది చేస్తారంటున్నాడు. ఏం చేస్తారు, అధిష్టాన వర్గ సూచన చేయగానే వీళ్ళ ఆ రాజీనామాలు ఆమోదించి వాళ్ళకి అనర్హత వేటు పడకుండా చూడడం ఒకటి. అనర్హత వేటు వేయకుండా 8 మంది సచ్చీలు, గోడ మీద పిల్లులు, ఇటు కాకుండా అటు కాకుండా మంచిదే, వాళ్ళైతే పార్టీ మారలేదని ఏదో ఎవిడెన్స్ తో తీర్పు ఇచ్చింది అనుకోండి. ఆ తీర్పు మీద ఇది ట్రిబ్యునలే, స్పీకర్ నిర్ణయం కాదు. ఇంకా మాట చూడండి, నేను లీగల్ గా చెప్తున్నా, అడ్వకేట్ చెప్తున్నాను. అసెంబ్లీ లోపల జరిగిన దానికి కోర్టు పోవడానికి వీలేదు. అసెంబ్లీ లోపల ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే కొట్టిండు అనుకోండి, ఆ ఇద్దరి మీద చర్య తీసుకునే అధికారం స్పీకర్ కు ఉంటది. అసెంబ్లీ ఆవరణ మొత్తం ఆయన పరిధిలో ఉంటది. అసెంబ్లీ ఆవరణ దాటి గన్ పార్క్ ముందు కొట్టుకుంటే కోర్టు వస్తుంది కదా, పోలీసు వస్తుంది. ఇది కూడా అంటారు. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే అనర్హత వేటు విధించేది ట్రిబ్యునల్ మాత్రమే. అందుకని సుప్రీంకోర్టు ఏమనేది, నువ్వు స్పీకర్ కాదు, నీ ఇమ్యూనిటీ లేదు, నువ్వు స్పీకర్ అధికారులు అక్కడ ఇప్పుడు ట్రిబ్యునల్ చైర్మన్ గా ఈ తీర్పు చెప్పాల్సి ఉంది. అందుకని నీ గడువు విధిస్తున్నా, ఈ 4 వారాల్లో ఒకటి చెప్పితే నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసుకో. మన న్యూ ఇయర్ నాడు అన్నారు కదా, న్యూ ఇయర్ నాడు ఎక్కడ ఉంటావో తెలుసుకొని లాజిక్ పాయింట్ ఇది. ట్రిబ్యునల్ చైర్మన్ ఆయన, ఈ అంశం ట్రిబ్యునల్ చైర్మన్ ఆయన. ఇవి మాట్లాడుకుందాం. ఎంతసేపు మనం ఏం చేస్తున్నాం అంటే గణపూర్ ఏమైతే దిగుడు వాడి ఎవడు గెలిస్తే మాకేం పోయింది, మనకి ఏం సంబంధం లేదు. నిజంగా చెప్పాను, వీళ్ళ రాజీనామాలు డ్రామా. ఇవాళ మళ్ళీ ప్రజలను మోసపుచ్చడానికి మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్టెడ్ పాలిటిక్స్ మనం మాట్లాడుకుంటాం. శ్రీకాంత్ కోపం వస్తుంది ఒక్కోసారి. ఏమైందంటే ఇప్పుడు ట్రిబ్యునల్ చైర్మన్ కి ఆయన తీర్పు చెప్పాలి. మొదటి 3 నెలల గడువు, ఆ 3 నెలల గడువు పోయింది. ఇప్పుడు నెల ఇచ్చింది కదా, ఈ దప్పదు. ఈ మెడ మీద కత్తి స్పీకరే పోవడా, స్పీకర్ పదవి పోవడమా, స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. ఇద్దరిని రాజీనామా చేయమంటాడు మీరు అన్నట్టే. రెండోది ఏమైతుంది, ఎన్నికలు ఇప్పుడు రావు. మిగతా 8 మంది విషయంలో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ ఏమో వాళ్ళని రాజీనామా చేయమన్నాడు, అనర్హత వేటు విధించాల్సి వస్తుంది, మీరు మొత్తం రుజువైంది, మీ కేసు ఏం చేయలేమంటే ఒక ఆప్షన్. రెండో ఆప్షన్, మీరు అనర్హత వేటు విధించము, మీరు ఉండొచ్చు అని చెప్పి భరోసా ఇచ్చి అనర్హత వేటు వాళ్ళ మీద బీఆర్ఎస్ లో ఉన్నారని అంటారు అనుకోండి. బీఆర్ఎస్ లో ఎలా కొడతారు, వాళ్ళు సస్పెండ్ చేస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు, సస్పెండ్ చేస్తారు. ప్రతిచర్య ఉంటది కదా. అప్పుడు ఏమైందంటే వాళ్ళు కూడా విప్ జారీ చేసే ఛాన్స్ ఉన్నాయి ఆ సమయంలో. ఉంటది కదా, రేపు పొద్దున ఏదైనా బిల్లు పాస్ చేయమంటారు. రేపు మా దాంట్లో ఉన్నారు. అందుకనే కదా వీళ్ళందరూ ఎవిడెన్స్ లేవనకండి శ్రీకాంత్, వీళ్ళందరికీ ఎవిడెన్స్ ఉన్నాయి. ఎక్కడ చెప్తారు వీళ్ళు బెంచీలు ఎక్కడ కూర్చున్నారు అసెంబ్లీలో, కాంగ్రెస్ సభ్యులతో కూర్చోలేదా, కూర్చుంది ఎక్కడ కూర్చున్నారు అసెంబ్లీలో, అది చాలదా, అది కూడా. అట్లానే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పథకాలన్నింటి పొగిడిన సందర్భాలు లేవు. అంతేందుకు స్వయంగా మేమందరం పార్టీ మారినాం, ఇంకా 16 మంది వచ్చేది ఉంది అని చెప్పి వీళ్ళు చెప్పిండ్రు, ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు. మీడియా ఎవిడెన్స్ ఉన్నాయి, పత్రికా ప్రకటనలు ఉన్నాయి, వాళ్ళ ప్రోటోకాల్ లో పెట్టుకున్నటువంటి ఫోటోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా. అటువంటి అప్పుడు ఈ అంబిగ్విటీ పనికి రాదు. కానీ ఏమైందంటే ఒక రకంగా అనుకుంటాడు అనుకోండి, స్పీకర్ కన్నా అనర్హత వేటు విధించకపోతే వెంటనే వీళ్ళ మీద కేసు హైకోర్టు పడుతుంది. ఏది కోర్టు ఈ తీర్పు మీద, ట్రిబ్యునల్ తీర్పు మీద పడుతుంది, స్పీకర్ మీద పడదు. ట్రిబ్యునల్ తీర్పు మీద పడుతుంది. స్పీకర్ విలువనప్పుడు ట్రిబ్యునల్ తీర్పును పట్టుకొని హైకోర్టు 6 నెలలు కూడా సాగిస్తుంది. హైకోర్టు పోయినాక అక్కడి నుంచి ఏం చేస్తారు, మళ్ళీ సమాధానం ఇవ్వాలి కదా శ్రీకాంత్. తర్వాత సుప్రీంకోర్టుకు పోతారు. ఒకవేళ హైకోర్టు వీళ్ళని కొట్టేసి వీళ్ళను అనర్హత వేటు విధించమన్నది అనుకోండి, అప్పుడు మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకు పోతారు కదా. ఇది తెగ ముచ్చట కాదు. ఒక పరిష్కారం ఏంటంటే వీళ్ళని అనర్హత వేటు విధించకుండా రాజీనామా చేయించారు అనుకోండి, దానం నాగేంద్ర మన అప్పుడు మాత్రం ఉప ఎన్నికలు 6 నెలల లోపల వస్తాయి. 6 నెలలు అంటే కార్తీక్ గారు ఉప ఎన్నిక సిద్ధమవుతున్నారా? ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే ఇక తప్పును దానం నాగేంద్ర కడియన్సీలో ఒప్పుకున్నట్టు కాదు, చేర్పించుకున్నాము ఆ ఇంటి మీద కాకి రాహుల్ గారు, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళొద్దని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టే దీన్ని భావించాల్సి వస్తుంది. ఒప్పుకుంటున్నట్టేనా రాజీనామా చేస్తే? మేము అల్టిమేట్ గా ముందుగా మీకు ప్యానల్ రామ్మోహన్ గారికి, ఐఎన్ఎస్ వీక్షకులకు అందరికీ నమస్కారం.
సో ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి పాపం ప్రజలందరూ అయోమయం ఉన్నారు. వచ్చినా పర్లేదు, మేము ముందు నుంచి మేము అదే చెప్తున్నాం, వచ్చినా పర్లేదు, ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, దేనికైనా సిద్ధమే మేము. ఎందుకంటే ఈరోజు నరేంద్ర రాజీనామా అని చెప్పి మాకు ఎక్కడ కూడా ఇప్పటి వరకు అయితే అఫీషియల్ అయితే ఇక్కడ వరకు అయితే మాకు రాలేదు. అఫీషియల్ గా ఏమి రాదు, అఫీషియల్ గా రాదు మీకు రాజీనామా చేస్తున్నామని. కానీ స్పీకర్ నిర్ణయాన్ని బట్టి చూస్తే హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వేరే ఆప్షన్ అయితే కనిపిస్తలేదు. డెఫినెట్ గా వచ్చినా రాజీనామా చేసినా మాకు పర్లేదు, ఇంకా వేరే పార్టీలకు పోయినా ఈ పార్టీలు ఉన్నా మాకు ఎట్లాంటి అభ్యర్థి. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చినందుకే రాజీనామా చేస్తున్నట్టు ఒప్పుకున్నట్టేనా కాంగ్రెస్ పార్టీ? అట్లా ఏం ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోకపోతే రాజీనామా అవసరం లేదు కదా రాహుల్ గారు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది వేరు కదా. మరి అప్పుడు మీరు న్యాయ పోరాటం చేయలేదు? మీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోతుంటే చూసుకుంటూ కూర్చున్నారు కదా. మేము అదే అంటున్నాం కదా. ఎల్పీ విలీనమైనంత వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సైలెంట్ గానే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు విషయంలో రాజీనామా చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే కాదు రాజీనామా చేయడానికి పోయిందే బీఆర్ఎస్ పార్టీ. ఇఫ్ రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది ఒప్పుకున్నట్టే రాజీనామా. అందుకే కదా ఉప ఎన్నిక జరిగింది. సో సరే ఓకే, మీరు అన్నట్టుగా అయితే కావచ్చేమో, కానీ కాదంటే రేపు ఇప్పుడు ఈ రోజు కేటీఆర్ అనే వ్యక్తి ఈ రోజు అధికారం లేడు, ప్రతిపక్షాలు ఉండే ఈ రోజు పిటిషన్ వేసిండు. ఆ పిటిషన్ కి స్పీకర్ గారు ఏదో ఒకటి తెలుపుతారు, విచారణ జరిపి ఈ రోజు వారం 1 వీక్ లోనో లేదంటే సుప్రీంకోర్టు అన్న తీర్పు ఇస్తుంది. ఆ తీర్పుకి మేము అందరం కట్టుబడి ఉంటాం. సో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఎంఐఎం కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ చేర్చుకోవడా కేటీఆర్? రైట్, వాళ్ళు చేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు చేస్తే తప్పు లేదు, మేము చేస్తే ఎట్లా తప్పు అనే కాడికి కాంగ్రెస్ పార్టీ ఫైనల్ గా వచ్చింది. బట్ ఏదేమైనా కానీ ఒకవేళ రాజీనామాకు సిద్ధమవుతున్నట్టుగా ఉప్పంతోంది కడియం శ్రీహరి, దానం నాగేందర్. సో అదే జరిగితే కనుక సో ఉప ఎన్నికల్లో ఎట్లాంటి వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతోంది? కడియం శ్రీహరి మళ్ళీ గెలిచేటువంటి అవకాశాలున్నాయా? దానం నాగేందర్ మళ్ళీ గెలిచేటువంటి అవకాశాలున్నాయా? స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది? వేస్తే 6 సంవత్సరాల వరకు కూడా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండదు, ఎన్నికల బహిష్కరణ అని చెప్పాలి. ఇక ఈ లోపే రాజీనామా చేసి కనీసం ఉప ఎన్నికలు ఓడిపోయినా మళ్ళీ రెగ్యులర్ ఎన్నికల్లో గెలిచేటువంటి అవకాశం ఉంటుందన్నట్టు ధోరణిలో కూడా రాజీనామా చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడున్నటువంటి పరిణామాల ప్రకారం.